అందరికీ నమస్తే తీన్మార్ వార్తలకు వెల్కమ్. ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. రైతు భరోసా వడ్డది 15 ఎకరాలకు రెడీ అవుతున్నారు రేపటి సంబరాలకు. తెలంగాణలో రప్ప రప్ప రాజకీయం, 3 పార్టీల నడుమ గరం గరం. బయటికి వస్తున్న ట్యాపింగ్ టీం కథలు, రికార్డు చేస్తుండ్రు సాక్షుల స్టేట్మెంట్లు. బోనాల జాతరకు ఇంకో 2 రోజులే, నెల రోజులు డిల్లం బల్లెం మూతలే. జూన్ నెల వచ్చిందంటే అందరికి తిప్పలేనబ్బా. ఇటు ఈ స్కూల్ ఫీజుల తిప్పలు, అటు పెట్టుబడి కష్టాలు. చదువుల సంగతి మళ్ళా చెప్పుకుందాం కానీ రైతులకైతే పతేడు తిప్పలే. ఇత్తనాలు, ఎరువులు, మందు బస్తాలు, ట్రాక్టర్ కిరాయిలు, కూలోళ్ళ ఖర్చులు, ప్రతిదీ పైసలతోటే పని. చేతుల పైసలు ఆడకుంటే ఏ పని కాదు. గిసొంటి టైంలా అన్నదాతలకు మంచిగానే ఆసరైతున్నది సర్కారు. తెల్లారితే పట్నంకెళ్ళి పల్లె దాకా సంబురాలే సంబురాలు. సర్కారులు చెప్పినట్టే 9 రోజులలో 9,000 కోట్ల పెట్టుబడి పైకం వేస్తున్నారు. మళ్ళా ఇలా 15 ఎకరాల లోపున్న వాళ్ళకు 6,000 చొప్పున 513 కోట్లు టకీమని పడ్డాయి రైతుల ఖాతాల. ఈ నెల 16 తారీఖు నాడు చాలు చేస్తే 8 రోజులలోనే 67 లక్షల మందికి 8,284 కోట్లు వేసి కొత్త రికార్డు కొట్టింది కాంగ్రెస్ సర్కారు. మొత్తం 1,49 లక్షల ఎకరాలకు పైకం పడ్డదట. కారేలు వాడికి ఈ పథకం పెట్టిన కాంచెల్లి గింత రువ్వాడికి ఎన్నడూ పైసలు పడలేదట. మరి మొత్తం 70 లక్షల మంది రైతులకు పడేది ఉంటే ఇంకో 3 లక్షల మందికి 716 కోట్లు పడితే సర్కార్ లెక్క ప్రకారం పంట పండించేటోళ్ళకి అందరికి పడ్డట్టే. చెప్పినట్టే పైకం ఇచ్చినాం కాబట్టి పల్లె పల్లెన రైతు సంబరాలు చేయాలని అవాజ్ ఇచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. రేపు హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగున్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రైతు భరోసా విజయోత్సవ సభ పెట్టబోతున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఫస్ట్ నాడు 2 ఎకరాలు, మర్నాడు 3 ఎకరాలు, మూడో నాడు 4 ఎకరాలు, అయితే ఇంకా 7 ఎకరాలు 9 ఎకరాల లోపు పడితే ఇయాల్టితోటి 15 ఎకరాలకు పెట్టుబడి అందింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల రైతులకు వేస్తలేరని కారోలు గడబడి చేస్తే 2 లక్షల ఎకరాలలో సగం పడ రియల్ ఎస్టేట్ ప్లాట్లే వేసిండ్రు. పండించే భూములకే ఇస్తామన్నది గవర్నమెంట్. ఏ ముచ్చటెట్లున్నా 9 రోజులు 9,000 కోట్లు సర్కార్ లెక్క పక్కా అయినందుకు రైతులు కూడా ఖుషీలు ఉన్నారు. ఇక రేపు రాష్ట్రమంతా రైతు పండుగ జోరుంటుండొచ్చు పో. అరే షింటూ, ఏం మాట్లాడుతున్నావు? ఏ సినిమాలో చూసినావురా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు? అమ్మో, గా హీరో సినిమా వచ్చిందంటే మా ఓడు అస్సలు ఆగడు. ఎప్పుడు విన్నాడో మొన్న తొవ్వెంట ఓతలను ఏదో అంటే మా ఇంటి మీదకి పంచారికే వచ్చిండ్రమ్మా. గా పార్వతక్క కొడుకేమన్నా తక్కువనా? గా హీరో లెక్కనే బట్టలు తొడిగి కటింగ్ చేపించుకొని తీరు కథలు పడుతుంటాడు. మొన్న ఈ స్కూల్లో సార్నే ఏదో అంటే ఈపు చింతపండు చేసి పంపిండట. ఇగో గిట్లుంటారు కొందరు. పిల్లల కంటే తెలియక సినిమాలలో ఎట్లుంటుందో గట్లనే మాట్లాడుతుంటారు. కానీ నడుమ లీడర్లు సుతా ఫాలో అవుతున్నారులా. రప్ప రాజకీయము ఆంధ్రాకెళ్ళి తెలంగాణకు మర్రిందుల్లో. కారోల మీటింగ్ లో కార్యకర్తల పోస్టర్లు చూడండి. 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటే మళ్ళా మేమే పవర్లకు వస్తామని పుష్ప డైలాగులు దంచుతున్నారు. మొన్న సిద్దిపేటలో హరీష్ రావు సార్ మీటింగ్ లా, నిన్న సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారి పేరు మీద ఫ్లెక్సీలా సర్పంచ్ ఓట్లలో పతారా చూపించి అసెంబ్లీకి సూటి పెడతారట బీఆర్ఎస్ లీడర్లు. ఇది మంచిగానే ఉన్నది కానీ ఇంతకు మనోళ్ళకి రప్ప అంటే ఏందో సమజైతలేదు. మా గవర్నమెంట్ రాగానే గంగమ్మ జాతర పొట్టెల తల నరికినట్టు రప్ప నరుకుతామని వైసీపీ అభిమాని పోస్టర్ చూపెడితే సూపర్ అని తారీఫ్ చేసే జగన్ సారు. ఇప్పుడు మన తాన గులాబీ పార్టీ వాళ్ళు కూడా గవ్వే డైలాగులు దంచే వరకు కాంగ్రెస్ వాళ్ళు గుస్సా అవుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? మంత్రి పొంగులేటి సార్ ఇట్లాంటి 10 ఏళ్లు తెలంగాణను తెలుగు చేసిరని బీఆర్ఎస్ పెద్దల గురించి బీజేపీ ఎంపీ అరవింద్ సార్ ఇట్లా అన్నాడు. వీళ్ళని గప్ప గుద్ది రప్ప జైలేయాలి ఫస్ట్. మరి రప్ప రాజకీయం ఈడికే ఆగుతుందో లేకుంటే తగ్గేదే లేదని ఇంకింత రప్ప అవుతుందో గానీ నా సినిమా డైలాగు 2 రాష్ట్రాలలో రచ్చ చేస్తున్నదని పుష్ప ఫుల్లు ఖుషీలు ఉండొచ్చు పో. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ వేగవంతంగా నడుస్తోంది. కేసులో కీలకమైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే పలుమార్లు విచారణ చేసింది సిట్.
ఇదే కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు విచారణలో పలు ముఖ్యమైన అంశాలు బయటకు వచ్చాయి. మరోవైపు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో వాళ్ళందరినీ సాక్షులుగా పిలిచి విచారణ చేస్తోంది సిట్. తవ్వుతా అంటే బయట పడుతున్నాయి ట్యాపింగ్ టీం కథలు. సిట్ ఆఫీసర్లు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే రివ్యూ కమిటీ ప్యానెల్ కు సుత ఎస్ఐబి మస్కా కొట్టినట్టు తేలింది. కార్ సర్కార్ల పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం వాంగ్మూలం తీసుకుంటే ప్రభాకర్ రావు టీం పంపిన నెంబర్లు ట్యాప్ చేసుడు కరెక్ట్ కాదని చెప్పిందట మేడం. అన్నలు ఉగ్రవాదులతో లింకులున్నాయి, అందుకే సీక్రెట్ గింటున్నామని తప్పుడు ఉత్తరాలు రాసిర్రట. అటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు సార్ సుత గిదే ముచ్చట చెప్పిండట సిట్ ఆఫీసర్లకు. పలానోళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నామని మొదలు రివ్యూ కమిటీ ప్యానెల్ కు నెంబర్లు పెట్టాలి, అటుకెళ్ళి ఓకే అంటేనే ఇళ్లకు పర్మిషన్ వస్తుంది అన్నట్టు. రివ్యూ కమిటీకి సుత అబద్ధాలు చెప్పి కారోళ్లకు ఫాయిదా చేస్తానికి మస్తు కష్టపడ్డాడు అన్నట్టు ప్రభాకర్ రావు సారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ లీడర్ల వాంగ్మూలాలు తీసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ కామారెడ్డిలో పోటీ చేసిండు కదా, ఆడ సుత ట్యాపింగ్ పాయింట్ పెట్టిండ్రట. ఈడ కేసీఆర్ సార్ సుత పోటీ చేసి ఓడిపోయిండు. సీఎం సార్ తమ్ముడు కొండలరెడ్డి మేడ్చల్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు సాటుంగిన్నారట. మొత్తం 618 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్టు తేలితే అందరిని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. బీజేపీ లీడర్ల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి రేపు సిట్ ఎంక్వైరీకి రావాలని ఎంపీ ఈటల సార్ ను పిలిచిండ్రు. ఇక రేపు ఇంకేం ముచ్చట్లు బయటపడతాయో, ట్యాపింగ్ కేసులు ఆఖరికి ఏమైతుందో చూడాలి మరి. కాకా మంచి ఆట పోతుంటే చూడరా, ఓ 500 అటు ఇటు అయినా ఏం లేదు. ఏ గీడెందుకురా, హాయ్ తరం మండికి పోదాం. మబ్బుల పోయినామంటే అగ్వకే బేరం మాట్లాడి తీసుకురావచ్చు. బిడ్డ వచ్చే ఆరం ఇంకేం పని పెట్టుకోకుర్రి, తల్లికాడ మొక్కు తీర్చుకునేది ఉన్నది, అందరు రావాలి తప్పకుండా. అరే ఎందుకైనా మంచిది 4 రోజుల ముందే ఓ 2 కాటన్లు తెచ్చిపెట్టు. ఇగో గిట్లున్నది పట్నంలా. పట్నంలా బోనాల జాతరకు యాళ్ళయిందుల్లో ఈ బేస్తారమే గోల్కొండ జగదాంబికమ్మకు తొలి బోనం ఎక్కిచ్చేది. కోట చుట్టూరా పందిళ్లు వరుసుడు, క్యూ లైన్లు పెట్టుడు, లైట్లు, మంచినీళ్లు, చేయాల్సిన సౌలతులన్నీ రువ్వడిగా వేస్తున్నారు. అమ్మవారికి తొలి బోనం పెట్టినాకనే పట్నం అంతటా షురువైతాయి. ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు వస్తారు కాబట్టి ఏడ తిప్పలు కాకుండా పనులరుచుకుంటున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చే శ్రీకాంతాచారి ఇంటికెళ్లి ఈ తాపకు గోల్కొండల ఫస్ట్ టైం బంగారం బోనం పెడుతున్నారట. 16 తులాల బంగారం దీనికి ఎక్కియడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము అమ్మవారికి మొక్కడము బంగారీ బోనం అనుకున్నాము. మేము 10 తులాలు అనుకున్నాం, కానీ 16 తులాల వరకు ఈ బోనం తయారైంది. వచ్చే నెల 13న సికింద్రాబాద్ లష్కర్ బోనాలు. సచివాలయంలో సీఎం సార్ ను కలిసి తప్పకుండా రావాలని పిలిచిండ్రు మహంకాళి బోనాల కమిటోళ్లు. 20న పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలుంటే నడిమిట్ల బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. తల్లికి సమర్పిస్తానికి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పోచంపల్లి పట్టు చీరలు రెడైతున్నాయి. గుడిలోనే మగ్గం పెట్టి 5 రంగుల 3 చీరలు నేస్తున్నారు నేతన్నలు. ఒక్క పొద్దులుండి నిష్టతోటి పొద్దు మాపు 6 కష్టపడుతున్నారట. వచ్చే నెల ఫస్ట్ నాడే ఎల్లమ్మ కళ్యాణం అంటే మళ్ళొచ్చే మంగళవారం. ఇంకా 6 రోజులే ఉన్నది కాబట్టి రువ్వడిగా పని నడుస్తుంది. ఒక చీర నేనికి 4 రోజులు పడుతుంది. దీన్ని మేము ఇద్దరం నేస్తున్నాం కాబట్టి 2 రోజులలో తయారు చేస్తాం. డే అండ్ నైట్ చేస్తాము. దానివల్ల ఒక 2 రోజులలో తయారైతే చీర. బోనాల పండుగ దగ్గరకు వచ్చే వరకు అప్పటొరకు భక్తులు ఎక్కువ ఉంటారని ముందే మొక్కులు పెడుతున్నారు తల్లికి. ఐతారం సంధి బగ్గొస్తారు గుడికి. ఈ 2 రోజులు ఆగితిరా అంటే ఇక పట్నంలా నెల రోజులు డిల్లెం బల్లెం మోతలే. చాలా మందికి ఓ అలవాటు ఉంటదబ్బా, నేను గొప్ప అని చెప్పుకుంటానికి పక్కోళ్ళని తక్కువ చేస్తుంటారు. ఎదిరింటోళ్ళు మంచోళ్ళని చెప్తానికి పక్కింటోళ్ళని తిడుతుంటారు. పలానా కంపెనీ బండి మంచిగా మైలేజ్ ఇస్తుందని చెప్తే అయిపోయేదానికి దీని కిందగా కంపెనీ బండి పనికే రాదంటుంటారు. ఉన్న ముచ్చట డైరెక్ట్గా చెప్తే అయిపోయేదానికి ఎటుకెళ్ళి ఎటో మాట్లాడే వరకు ఇంకేదో అవుతుంది ఆఖరికి. హీగో గిట్లా హీరో విజయ్ దేవరకొండ మీద కేసు అయింది. 10 రోజుల కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లా గిరిజన సంఘాల లీడర్లు కంప్లైంట్ ఇస్తే లాయర్ల సలహా తీసుకున్నాక కేసు పెట్టిండ్రు పోలీసులు. ఇంతకు కేసు ఏందంటే 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు గదన్నట్టు. తిట్టింది పాకిస్తాన్ వాళ్ళనే గాని నడుమిట్లా మన గిరిజనుల ముచ్చట తీసుకొచ్చే వరకు వాళ్ళు గరమైతున్నారు. అంటే వెనకట గిరిజనుల
మిషన్లే కొట్టుకునేదా? ఏడే జాతులు లేవ్వా? ఎవరి నడుమ పంచాదులు కాలేదా? మమ్మల్ని ఎట్లా తక్కువ చేసి మాట్లాడతామని కోపానికి వచ్చిండ్రన్నట్టు. అప్పుడే సోషల్ మీడియాలో సారీ చెప్పిండు గాని మైకుల ముంగట బాజాప్తా మాట్లాడి పోస్ట్ పెడితే అయిపోతుందా అనేది వీళ్ళ మాట. అయినా టెర్రరిస్టులను తిడతానికి అడవి బిడ్డలను చిన్నబుచ్చితే ఎట్లన్నా? సినిమా షూటింగ్లు అంటే 1కి 4 మాటల టేకులు తీసుకొని డైలాగులు చెప్పే ఛాన్స్ ఉంటది. స్టేజ్ మీద అట్లా కాదాయే. ఒక్కపారి ఓ మాట అన్నామంటే వెనకకి తీసుకున్నాడు చాలా కష్టం. నలుగుట్లు ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని అంటున్నాం అనేది గాయంతో చూసుకోకుంటే ఎట్లా సారు? కోపిన్ బియ్యం తెచ్చుడు, బయట అమ్ముకొని చిల్లర ఖర్చులు తీర్చుకున్నాడు, తినటానికి మళ్ళా బయట కొనుకొచ్చుకున్నాడు, పొదుగాల నాస్టకో పండుగకు మురుకులకో వాడుడు. ఇగో గిట్ల నడుస్తుండే మునుపు ఏ తినని దానికి లైన్లు కట్టి తెచ్చుకున్నాడు ఎందుకని కొందరు తీసుకుంటానికి కూడా రాకపోయేది. కానీ ఇప్పుడు కారెట్టున్నోళ్ళంతా తెచ్చుకుంటున్నారు, పక్కా తింటున్నారు. సర్కారోళ్ళ సన్నబువ్వ మరి. ఇక అసలు ముచ్చట ఏంటంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తితే వరద నూకొచ్చినట్టే ఉన్నది. పోన్రే ఒకళ్ళు నూకేసుకుంటా ఉరుకుడే ఉరుకుడు. కొందరు అటు పోయి లైన్ కడితే కొందరు ఇటు పోతున్నారు. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగళ్ళు అందరు పోటీ వాడుడే. హగోకి తమ్ముడు చెప్పులు ఏడనో వాడిపోయి వెనక పట్టు పట్టిండు. అందరు ఒకటే పారు ఉరుకొచ్చే వరకు అడ్డం పడితే కొందరికి దెబ్బలు తాకినాయి. ఇంతకు దేనికోసం అంటారా? చేతుల చూడండి కోపిన్ కారట్లు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం కోసం ఈ తిప్పలాన్ని ఆనకాలం తిప్పల కావద్దని దేశమంతట ఒకటే పారి 3 నెలల బియ్యం పోస్తున్నారు కదా. 3 మాటల ఇల్ముద్రాలు తీసుకొని బియ్యం జోకిచ్చే వరకు మస్తు ఆలస్యం అవుతుందంట. మళ్ళా సర్వర్లు సతాయిస్తుండే వరకు అదో తిప్పాలు. రోజుకి 25 మందికి మీద కోపిన్ బియ్యం జోకుడు అయితలేదంటే చూడండి. అందుకే మొదలు లైన్ కట్టాలని మబ్బుల్నే వచ్చి గేట్లను పట్టుకొని నిలబడ్డారు. అక్కడంతా కాకుండా మన తాన కూడా 20 రోజుల సంది బియ్యం ఇస్తున్నా ఇంకా రేషన్ దుకాణాల దగ్గర ఇంతింత పొడుగు లైన్లు కడుతున్నారు. ఇచ్చేది సన్న బియ్యం మరి అందరు తింటారా? ఈ నెలాఖరు వరకు ఇస్తామంటున్నారు కానీ జర సర్వర్ తిప్పలు లేకుండా జప్పు నొడగొట్టుండ్రి సాలరు. కుర్చీలో కూర్చొని ఆర్డర్లేసి కాగితాల మీద సంతకాలు పెట్టి నా పని ఒడిచింది అనుకుంటే అయిపోతుందా? ఆఫీస్ రూమ్లో కూర్చొని అన్ని పనులు సగబెట్టుడు అవుతుందా? అప్పుడప్పుడు అట్లా పబ్లిక్లకు పోవాలి, ఏం నడుస్తుందో అరుచుకోవాలి. అప్పుడే కదా పబ్లిక్ తిప్పలు తెలిసేది. సర్కార్కి వెళ్ళి రావాల్సిన సాయం ఇంకింత రువ్వడిగా అందేది. అగో గదే పని చేస్తున్నారు గీసార్లు. వారెవ్వా, ఓ చేత పగ్గాలు ఇంకో చేత గుంటుక పట్టుకొని పొలం బాట పట్టిండు. సారెవల గుర్తు పట్టిండ్రా? హౌ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారే ఎల్లంపల్లి తండాకు పోయి రైతన్నతోని కలిసి జరసేపు గుంటుక కొట్టిండు. కలుపు ఎట్లా తీస్తున్నారు, పత్తి మొలకొచ్చిందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సారు పొలం బాట పడితే ఇంకోసారేమో గీ పని పెట్టుకున్నాడు. పారవట్టుకొని మట్టి కలుపుతున్నది భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్వి పాటిల్ సారు. ఇటుకలు తయారు చేసే ఛాలెంజ్ చాలు చేసిండు. మట్టి సిమెంటు సున్నంతోని ఇటుకలు ఎట్లా తయారు చేయాలనో ఎరక చేపించి పోటీలు పెట్టిండ్రు. గెలిచినోళ్లకు ప్రైజులు తెచ్చిండ్రు. ఈ సిమెంట్ సలాక ఏదైతే పర్యావరణానికి కార్బన్ డైఆక్సైడ్ కాల్చి తయారవుతుందో దానికి మనము ఆపేసి ఇది మంచి ఒక పద్ధతితో మన ఇండ్లు కూడా కట్టుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గుతుంది. అచ్చం మట్టి ఇటుకల లెక్కనే బంద వస్తుకుంటాయట. ఇల్లు కట్టుకుంటానికి మనమే ఇటుకలు తయారు చేసుకోవాలని ఆవాజిచ్చిండు. ఇద్దరే పోర్రి పబ్లిక్ తోని కలిసిపోయి వాళ్ళ తిప్పలు అరుచుకుంటానికి ఆ సారేమో పొలంలో చెమట తీస్తే ఈ సారేమో ఇటుకల ఈకమతి చేసిండన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంట మళ్ళా నమస్తే.